ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు వస్తున్నా సరే ముంబై మకం మార్చేసింది. నిజానికి గతంలో సుమారు 4 ఏళ్ల పాటు ఒక విదేశీయుడితో ప్రేమలో ఉన్న ఈ భామ అనుకోకుండా బ్రేకప్ చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఫస్ట్ హార్ట్ బ్రేక్ తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉండిపోయింది శృతి. అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంటూ కొన్ని రోజులు ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది. ఇక ఆ తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్లింది. ఆ టైంలోనే శృతి శాంతను హజారికతో ప్రేమలో పడింది. వీళ్ళిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్ గా శృతి తన సెకండ్ బాయ్ ఫ్రెండ్ కు కూడా బ్రేకప్ చెప్పేసిందనే న్యూస్ వైరల్ గా మారింది. శృతి శాంతను హజారికతో డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ ఇద్దరూ కలిసే కనిపించారు. ఇన్స్టా రీల్స్ చేస్తూ, ఈవెంట్లో కలిసి పాల్గొంటూ ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవారు. ఇద్దరు కలిసి చాలాసార్లు ఫన్నీ రీల్స్, డాన్స్ రీల్స్ చేసిన వీడియోస్ నెట్టింటా షేర్ చేశారు. కానీ కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి నుంచి ఎలాంటి ఫోటోస్, వీడియోస్ కానీ రావడం లేదు. అలాగే ఇద్దరు కలిసి కనిపించడం లేదు. దీంతో ఇద్దరు విడిపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. దీంతో వీళ్ళిద్దరి బ్రేకప్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. అలాగే తన ఇన్స్టాలో శాంతనుతో కలిసి దిగిన ఫోటోలను శృతి డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ విషయంపై అటు శాంతను, ఇటు శృతి ఇద్దరు స్పందించలేదు. ఇక నిన్న జరిగిన హరామండి ప్రీమియర్ షోకు శృతి ఒంటరిగానే వెళ్ళింది. అలాగే ఇటీవల తన ఇన్స్టా స్టోరీలో ఆసక్తికరమైన కోట్ రాసుకొచ్చింది శృతి. ఇది నా గురించి, అలాగే నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నేర్చుకున్నాను. మనం మనలాగే ఉండగలిగే లేదా ఉండాల్సిన విషయాల కోసం మనం ఎప్పుడు చింతించకూడదు అంటూ రాసుకొచ్చింది. దీంతో శృతి ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక క్రాక్ సినిమాతో మళ్లీ ట్రాక్లోకి వచ్చిన ఈ భామ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులైతే లైన్లో పెట్టింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.